తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లూప్ లైన్లో ఉంచిన 2 రైళ్లలో మంటలు చెలరేగాయి. రైళ్లలోని చివరి 2 బోగీల్లో మంటలు వచ్చాయి. హిసార్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. రైలు రాజస్థాన్ నుంచి తిరుపతి వస్తోంది. వందే భారత్ రైలుకు ప్రమాదం తప్పింది. పక్క ట్రాక్లో ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలుకు మంటలు తాకాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. లూప్ లైన్లో ఉంచిన 2 రైళ్లలో మంటలు చెలరేగాయి. రైళ్లలోని చివరి 2 బోగీల్లో మంటలు వచ్చాయి. హిసార్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. రైలు రాజస్థాన్ నుంచి తిరుపతి వస్తోంది. ఇక వందే భారత్ రైలుకు కూడా పెను ప్రమాదం తప్పింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు బోగీలకు నిప్పు అంటించినట్టు తెలుస్తుంది. ఆ గుర్తు తెలియని వ్యక్తుల ప్రాథమిక వివరాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, తిరుపతి రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న 2 రైళ్లలో 2 బోగీలు అయితే కన్నా అగ్గికి ఆహుతైనాయి. ఏదైతే ప్రస్తుతం మనము ఆగి ఉన్న ఏదైతే మంటలు చెలరైనటువంటి బోగి దగ్గర మనం ఉన్నామో, ఏదైతే ఈ బోగి ఏదైతే హిసార్ ఎక్స్ప్రెస్కి సంబంధించింది. ఏదైతే రాజస్థాన్ నుంచి తిరుపతికి వచ్చిన హిసార్ ఎక్స్ప్రెస్లో ఈ ఒక బోగి ఏదైతే తిరుపతిలో డ్రాప్ అయిన తర్వాత ఎక్కడైతే పార్క్ చేస్తారో ట్రైన్స్ అక్కడికి తీసుకొచ్చి పార్క్ చేసే సమయంలో అయితే కన్నా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ హిసార్ ఎక్స్ప్రెస్తో పాటు ఏదైతే పక్కనే ఉన్నటువంటి పార్క్లో ఉన్నటువంటి ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్లో కూడా ఒక బోగికి అయితే మంటలు వ్యాపించిన పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం అయితే బోగి ఏదైతే హిసార్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన బోగి అయితే పూర్తిగా అగ్గికి ఆహుతైంది. ఏదైతే ఇవాళ మధ్యాహ్నం అయితే కనుక 2 గంటల ప్రాంతంలో ఏదైతే రాజస్థాన్ నుంచి తిరుపతికి వచ్చింది ఈ హిసార్ ఎక్స్ప్రెస్, ఏదైతే వారానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఎక్స్ప్రెస్లో కాబట్టి ఏదైతే ప్రయాణికులందరినీ కూడా రైల్వే స్టేషన్లో ఆగిన తర్వాత ఏదైతే ప్లాట్ఫామ్ పైకి అందరినీ డ్రాప్ చేసిన తర్వాత ఏదైతే తర్వాత మళ్ళీ సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరే సమయంలో అయితే కనుక పార్క్ చేసే సమయంలో అయితే మంటలు ఒకసారిగా వ్యాపించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే అదే సమయంలో 2 గంటల 35 నిమిషాల ప్రాంతంలో ఏదైతే ఇదే రైల్వే స్టేషన్కి వందే భారత్ ట్రైన్ కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ట్రైన్ అక్కడే డ్రాప్ చేసిన ఏదైతే వందే భారత్ రైల్వే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వందే భారత్లో ఉన్నటువంటి సిబ్బంది అక్కడనే ట్రైన్ కాసేపు ఆపిన పరిస్థితి నెలకొంది. అయితే తర్వాత అటు ప్రాంతం నుంచి ఏదైతే ఆ రైలు ఆపిన తర్వాత మంటలను ఒకసారిగా అదుపు చేసిన తర్వాత అయితే కన్నా రైలుని అక్కడ నుంచి మూవ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో అయితే కన్నా ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఏదైతే హిసార్ ఎక్స్ప్రెస్ పక్కనే ఉన్నటువంటి బోగి రాయలసీమ ఎక్స్ప్రెస్కి చెందిన ఒక బోగి కూడా మంటలకు ఆహుతైందని చెప్పాలి సంపత్. అదేవిధంగా ఇవాళ ఇందులో ఏదైతే ఖాళీగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోనే హిసార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులు కూడా ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదమే చెప్పిందని చెప్పాలి. ఈ ప్రాంతంలో అయితే కన్నా ఈ ఒక్కసారిగా మంటలు ఎలా చెలరేగాయి, సాక్షితో చెలరేగాయా లేదంటే పార్క్ చేసిన తర్వాత ఇటువైపు ఉన్నటువంటి ఆకతాయిలో ఎవరన్నా నిప్పు పెట్టారా అనే దానిపైన రైల్వే పోలీసులు కావచ్చు అందరూ కూడా విచారణ అయితే చేపడుతున్నారు సంపత్. ఓకే చరణ్, ఇప్పుడు హిసార్ ఎక్స్ప్రెస్లో ఎన్ని బోగీలకు ఎంత మేర నష్టం జరిగింది? అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు ఏమంటున్నారు? సంపత్, అయితే హిసార్ ఎక్స్ప్రెస్ చెందినటువంటి ప్రస్తుతం మనం చూసినట్లయితే బోగి అయితే కేవలం ఒక బోగిలో మంటలు చెలరేయడంతో ఏదైతే రైల్లో ఉన్నటువంటి సిబ్బంది వాటినైతే మంటలను అయితే అదుపు చేసి ప్రయత్నం చేశారో అదే వెంటనే సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బంది అయితే కన్నా ఒక బోగిని ఏదైతే మంటలు చెలరేగాయో ఆ బోగిని ముందు వైపుకు తీసుకొచ్చి అక్కడ వదిలే ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడ నుంచి ఆ బోగికి సంబంధం లేకుండా రైళ్లు కూడా మిగిలిన బోగిలను కూడా వెంటనే అక్కడ నుంచి బ్యాక్ సైడ్కి తీసుకొచ్చే విధంగా అయితే కన్నా రైల్వే సిబ్బంది అయితే ప్రయత్నం చేశారు. ఏదైతే ఒక్కసారిగా చెలరేగడంతో మంటలు పక్కనే ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏదైతే ఇంతకుముందు అయితే ఇవాళ ఉదయం తిరుపతికి చేరుకున్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా పక్క ట్రాక్లో అయితే పార్క్ చేసిన పరిస్థితి నెలకొంది. ఆ ట్రాక్లో కూడా ఎక్కడైతే
ఏదైతే ఈ హిసార్ ఎక్స్ప్రెస్ చెందినటువంటి బోగిలో మంటలు చెలరేగాయి, దాని పక్కనే రాయలసీమ ఎక్స్ప్రెస్ చెందినటువంటి ఒక బోగి ఉండటంతో దానికి కూడా మంటలు చెలరేగాయి. దాన్ని కూడా అయితే సకాలంలో స్పందించినటువంటి ఫైర్ సిబ్బంది, రైల్వే సిబ్బంది కూడా మంటలను అదుపు చేశారు. సంపత్. ఓకే చరణ్, ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసినట్లయితే రైల్వే సిబ్బంది ఏదైతే ఇటువైపు ట్రాకుల పైన వస్తున్నటువంటి ట్రైన్లు కూడా కాసేపు ఆపిన పరిస్థితి నెలకొంది. అయితే ఇటువైపు ఒక్కసారిగా చెలరేగిన మంటలను అదుపు చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ బోగిని వేరే ప్రాంతానికి తరలించిన తర్వాత, ఇంకో ట్రాక్ తరలించిన తర్వాత ఇక్కడ ఇటువైపు రావాల్సిన రైళ్లను కూడా ఇటువైపు వచ్చేలా చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే సిబ్బంది కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన అయితే విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము అయితే ఇప్పటివరకు కాలిన బోగిని కూడా ఫైర్ సిబ్బంది మరోసారి మంటలు వ్యాపించకుండా పూర్తి స్థాయిలో ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఏదైతే ఘటన జరిగిన స్థలంలో ఉన్నాం, మనం చూస్తున్నట్లయితే ఏదైతే ఈ ప్రాంతంలో కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రైల్వే సిబ్బంది కూడా సకాలంలో స్పందించి ఇటువైపు ఎలాంటి రైళ్లు కూడా రాకపోకలు కూడా కాసేపు అంతరాయం కలిగించినట్టయితే పరిస్థితి నెలకొంది. ఓకే చరణ్, ఇప్పుడు అంటే అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎంతమంది ప్రయాణికులు గాయపడ్డారు, వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారం వైద్యుల నుంచి ఎలా ఉంది? సంపత్, మనం ఖచ్చితంగా చెప్పాలి ఏదైతే ఈ ప్రస్తుతం ఖాళీగా ఉన్న భోగి కాబట్టి ఈ ప్రాంతంలో అయితే భోగి ఖాళీగా ఉంది కాబట్టి దీనిలో ప్రయాణికులు ఎవరు లేరు. ఏదైతే 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చినటువంటి రాజస్థాన్ ఎక్స్ప్రెస్ అయితే హిసార్ ఎక్స్ప్రెస్ ఇది దీన్ని అయితే ప్రస్తుతం మనం చూస్తున్న అయితే సంపత్, మనం ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే బోగి దగ్గర ఇక్కడ కొంతమంది అధికారులు వచ్చారు. ఇక్కడ ప్రతి విషయం కదా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రమాదం ఎలా జరిగింది, మంటలు ఎలా వ్యాపించాయి అన్న విషయాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సంపత్ ఒక్క నిమిషం, మనము ఇప్పటి వరకు ఎవరెవరు స్థానిక ప్రజాప్రతినిధులు అంటే అక్కడ దాకా వచ్చారు? సంపత్, ఖచ్చితంగా మనం చెప్పాలి ఏదైతే ఇటువైపు ఇది రైల్వేకి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు ఏదైతే ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఈ ప్రమాదం జరిగిన కారణాలు, ఈ మంటలు ఈ యొక్క భోగిలో ఎలా చెలరేగాయి, ఈ మంటలకు సంబంధించిన ఎవరైనా ఆకతాయిలు ఎవరైనా నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తారా, లేక ఇటువైపు ఎవరైనా వచ్చారా అనేది షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చెలరేగాయా అన్న విషయం పైన తగిన అధికారులు విచారణ చేపట్టారని చెప్పాలి. సంపత్, ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఈ భోగిలో సార్ ఒకసారి చెప్పండి సార్, రైల్వే అధికారులు ఉన్నారు సార్, ఎలా జరిగింది సార్ మంటలు ఎలా వ్యాపించాయి అంటే? ఇన్వెస్టిగేషన్లో తెలుసాయండి. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. హలో సంపత్, మనం చూసినట్లయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏదైతే ఏదైతే హిసార్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఈ భోగిలో మంటలు ఎలా చెలరేగాయి అన్న దానిపైన అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తాయని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు రైలు బోగిలకు నిప్పు పెట్టిన ఆకతాయిలకు సంబంధించి పోలీసుల ప్రాథమిక విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? సంపత్, ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే అయితే ఈ రైల్వే బోగిలో ఆకతాయిలు నిప్పులు పెట్టారా, లేదంటే ఎవరైనా షార్ట్ సర్క్యూట్ ద్వారా నిప్పులు చెలరేగాయా అన్న విషయం పైన అయితే కన్నా అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ బోగిలోనే ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతంలోనే ఇవాళ మధ్యాహ్నం ఏదైతే రాజస్థాన్ నుంచి తిరుపతికి చేరుకున్నటువంటి హిసార్ ఎక్స్ప్రెస్లో కేవలం ఒక బోగిలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్నటువంటి మరో బోగి ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ చెందినటువంటి మరో బోగిలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. సంపద. ఓకే రైట్, థ్యాంక్ యూ చరణ్. తిరుపతి రైల్వే 047